భారత పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. మీడియా సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ అమెరికా లాంటి దేశాల నుంచి వాణిజ్య ఒత్తిడులు ఎదురవుతున్నప్పటికీ భారత్ రష్యా మధ్య ఇంధన సరఫరా కొనసాగుతుందని స్పష్టం చేశారు. పశ్చిమ దేశాల నుంచి వస్తున్న ఒత్తిడుల కారణంగా కొంతకాలంగా చమురు దిగుమతులను భారత్ తగ్గించినప్పటికీ ఆ దేశాభివృద్ధికి సహకరించడం కోసం సరఫరాను పెంచేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. వినూత్న కార్యక్రమాలకు విద్యార్థులు ఎప్పుడు ముందుండాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. పిల్లలకు చదువుతో పాటు ఆటపాటలు కూడా ఉండాలన్నారు. విద్యార్థులు ఆడుతూ పాడుతూ చదువుకోవాలని చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా భామిడిలో నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. ప్రతి ఏటా తమ ప్రభుత్వం మెగా డిఎస్సీ నిర్వహిస్తుందన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిలకలూరిపేటలో పర్యటించారు. ప్రభుత్వ పాఠశాలలోని మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు టీచర్లతో పవన్ ముచ్చటించారు. తన సొంత నిధులతో స్కూల్కు లైబ్రరీ కట్టిస్తారని హామీ ఇచ్చారు. చంద్రబాబు విజన్కి తగ్గట్టు అమరావతి ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్గా అభివృద్ధి చెందుతుందని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. హైదరాబాద్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించేందుకు ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. పవన్ కళ్యాణ్పై అప్పటి పరిస్థితుల మేరకు వ్యాఖ్యలు చేశారన్నారు కోమటిరెడ్డి. ఇప్పుడు చంద్రబాబును ఆహ్వానించడానికే వచ్చానన్నారు. రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలి, అదే స్నేహం కొనసాగాలన్నారు కోమటిరెడ్డి. వరంగల్ విమానాశ్రయం కోసం గత సీఎం కేసీఆర్ ఎన్నడూ ప్రయత్నించలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించి కొత్తగా ఒక్క ఎయిర్పోర్ట్ను కూడా సాధించలేదని విమర్శించారు. ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాలో పర్యటించారు. 532 కోట్ల విలువైన అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసిన అనంతరం నర్సంపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. సన్నబియ్యం ఇచ్చి తమ ప్రభుత్వం పేదల ఆకలి తీరుస్తుందన్నారు సీఎం. ఎన్నికల్లో ఫైట్ చేయడం, గెలవడం తన రక్తంలోనే ఉందన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే తాను రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానన్నారు. నియోజకవర్గ పరిధిలోని హిమాయత్ నగర్, నారాయణగూడలో 1.4 కోట్లతో చేపట్టనున్న డ్రైనేజీ రోడ్ల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం అనర్హత వేటు అంశంపై దానం స్పందించారు. తిరుమలలో డ్రోన్ కెమెరా కలకలం రేపింది. టీటీడీ 3 అంచెల భద్రతను దాటుకుని ఓ భక్తుడు డ్రోన్ కెమెరాతో వచ్చాడు. అలిపిరి తనిఖీ కేంద్రం దాటి వచ్చి తిరుమలలోని శిలాతోరణం వద్ద భక్తులు, భద్రతా సిబ్బంది ఉండగానే దాన్ని ఎగరేశాడు. దీంతో గమనించిన భక్తులు విజిలెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే విజిలెన్స్ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని ఉన్నతాధికారులకు అప్పగించారు. డ్రోన్ కెమెరా ఎగరవేసిన వ్యక్తిని ప్రవాస భారతీయుడిగా గుర్తించారు. హైదరాబాద్ షామీర్పేటలో కారులో భారీగా హవాలా నగదు లభ్యమైంది. టైర్లు, సీట్లు కింద 4 కోట్ల నగదును పోలీసులు గుర్తించారు. హవాలా మార్గంలో తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో బోయిన్పల్లి క్రైమ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. హవాలా డబ్బు కేసులో 224వ వ్యక్తి పరారయ్యాడు. ఇవాళ ఆ వ్యక్తి భారీ మొత్తంలో నగదుతో నిజామాబాద్ నుంచి వస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. ఇండిగో విమాన సర్వీసుల రద్దు కొనసాగుతున్న వేళ వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ టెక్కీ దంపతులకు వింత అనుభవం ఎదురైంది. ఇటీవలే పెళ్లి చేసుకున్న ఈ దంపతులు ఆన్లైన్లో రిసెప్షన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అవకాశం వస్తే ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్లో నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని కన్నడ నటుడు శివరాజ్ కుమార్ తెలిపారు. విజయవాడ కనకదుర్గమ్మను శివరాజ్ కుమార్ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం పండితులు ఆయనకు ఆశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.